తొక్కిసలాట ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొక్కిసలాట ఘటనపై అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న నారాయణవనం తహసీల్దార్ జయరామయ్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి 8:20 ప్రాంతంలో క్యూ లైన్ లో ఉన్న ఒక వృద్ధ మహిళ శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆమెను బయటకు రప్పించే క్రమంలో అక్కడున్న భద్రతా సిబ్బంది గేటు తెరుస్తుండగా క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారని, దీంతో ఊహించని ప్రమాదం జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని తహసీల్దార్ జయరామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఒక మహిళను కాపాడే ఘటనలో 6 బలయ్యారు, పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు స్వాతి గారు, రాజకీయ విశ్లేషకురాలు. స్వాతి గారు, దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ దీని మీద అనాలిసిస్ చేయాలి అంటే దిస్ వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్ కదా. సో దీన్ని అనలైజ్ చేయడం కంటే మేబీ ఇలాంటి ఘటనల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, అండ్ ఇలాంటి ఘటనలు సీరియస్గా మన సొసైటీ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న దాన్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయి అనేది ఆలోచించవచ్చు. అండ్ దీనికి పొలిటికల్గా ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ కోణాల్లో చూడొచ్చేమో. అంటే ఫస్ట్ అసలు ముఖ్యంగా అట్లీస్ట్ నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే, ఒక ఈవెంట్కి ఆ రోజు వెళ్తేనే దేవుడి దర్శనం ఆ రోజు చేసుకుంటేనే ఇంత ఏదన్నా మోక్షం ఉంటుందనా, లేకపోతే ఏదన్నా అవుట్కమ్ ఉంటుందనా, ఇంతమంది భక్తులు అన్ని లక్షల మంది ఒక్కరోజు దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారనడం అసలు నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంది. అంటే అదే దేవుడు కదా, అదే రోజు ఏ రోజైనా వెళ్ళొచ్చు, ఆయన అక్కడే ఉంటారు. మన భక్తిలో ఏమీ లోపం ఉండదు, ఆయన దీవెనలోనూ ఏ విధంగా లోపం ఉండదు. అంటే మన రిలీజియన్ కూడా, అట్లీస్ట్ హిందూ రిలీజియన్ నాకు తెలిసి అంత మూఢంగా కూడా ఎప్పుడు చెప్పలేదు, మీరు ఇలా చేసి ఈ విధంగా ప్రవర్తిస్తేనే మీకు దేవుడి దీవెనలన్నీ ఉంటాయి, మీరు ఒక విధంగా నడుచుకుంటేనే, ఒకరోజు వెళ్ళి దేవుడిని చూస్తేనే దేవుడు మిమ్మల్ని ఎక్కువ కరుణిస్తాడు అని కూడా ఏ దేవుడు చెప్పినట్టు నాకైతే తెలియదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు స్వాతి గారు, అంటే ఈ విషయంలో ప్రభుత్వాలే కాదు ప్రజల ఆలోచన కూడా మారాలి అంటారా? అంటే నేను ప్రజల ఆలోచనలు మారాలి అని చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు, కానీ ఈ విధంగా ఆలోచించచ్చేమో అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మన దేశంలో చూసినా ఏ రిలీజియస్ ఈవెంట్ జరిగినా ఎంతో ఆనందంగా జరగాల్సిన రిలీజియస్ ఈవెంట్స్ లో మనకి ఎంతో బాధ మిగులుతూ ఉంటుంది. కుంభమేళా కానివ్వండి, లేకపోతే మన అమర్నాథ్ యాత్రలు కానివ్వండి, లేకపోతే వైష్ణోదేవి దర్శనాలు కానివ్వండి, ఎంతో ఇష్టంగా అసలు దేవుడి దర్శనం కోసం వెళ్తున్నాము అనుకునే వాళ్ళం. దేవుడు అంటే ఎంతో ఇష్టమైన సమాజం మంది, రిలీజన్ ఎంతో ఇష్టపడే సమాజం మంది. ఇలాంటి సొసైటీలో ఇలాంటి ఈవెంట్స్ అంటే ఒకళ్ళనొకళ్ళు నెట్టుకొని దేవుడి కోసం చనిపోయే పరిస్థితి వస్తుంది అంటే నిజంగా మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎందుకు ఎటువైపు వెళ్తున్నాము, మన మతపరమైన ఆలోచనల విధంగా మనం ఎటువైపు వెళ్తున్నాము అని కూడా మనం ఒక సెకండ్ ఆలోచించుకోవాల్సిన సమయం ఏమో నాకు అనిపిస్తుంది. బట్ అన్నట్లు నేను దీని గురించి కామెంట్ చేసేంత పెద్దదాన్ని కాకపోవచ్చు, నేను వయసులో చాలా చిన్నదాన్ని కాబట్టి ఇంతకు మించి నేను ఈ విషయంలో కామెంట్ చేయదలుచుకోవట్లేదు. బట్ సమాజం ఆ విధంగా ఆలోచించచ్చేమో అని మాత్రం నాకు అనిపించింది. రెండవ ముఖ్యమైన ఇదేంటంటే, ఇలాంటి విషయాల్లో ఎస్పెషలీ మ్యాసివ్ క్రౌడ్స్ రిలీజియస్ ఈవెంట్స్ లో కానివ్వండి, లేకపోతే పబ్లిక్ ఈవెంట్స్ లో కానివ్వండి, లేదా పొలిటికల్ ఈవెంట్స్ లో కానివ్వండి, మ్యాసివ్ క్రౌడ్స్ ఉన్నప్పుడు ఒక స్టాండర్డ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే యూ హ్యావ్ టు డూ ABCDE 1 2 3 4 5 ఈ చెక్ లిస్ట్ దాటకూడదు. సో దాని ఒక చెక్ లిస్ట్ మేనిఫెస్టో అని ఒక బుక్ ఉంది దాని మీద. సో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఒక ఎయిర్లైన్స్ ఎలా రన్ చేస్తారో పక్కడ్బందీగా ఒక చిన్న డాట్ కూడా పక్కన పోకుండా ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కి దాదాపు మొత్తం అఫీషియల్స్ అందరినీ ట్రైన్ చేస్తారు, ఆ SOP ప్రకారమే నడుస్తారు. ఇప్పుడు ఈ ఘటనలో కూడా ఒక ఒక పెద్ద ఆవిడకి ఊపిరాడట్లేదు, ఆవిడని బయటికి తీసుకురావడానికి గేట్ ఓపెన్ చేశారు, దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అలాంటి గేట్ ఓపెన్ చేసి అలాంటి పరిస్థితుల్లో గేట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, అలాంటి పరిస్థితుల్లో బయట క్రౌడ్ ఉన్నప్పుడు ఆవిడకి హెల్ప్ చేయాలంటే ఏం చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రన్స్ బై SOP ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే అక్కడ ఒక ఇండివిజువల్ కాదు, ఇప్పుడు ఒక SP అయి ఉండొచ్చు, ఒక DSP అయి ఉండొచ్చు, లేదా ఇంకొక పర్సన్ అయి ఉండొచ్చు. ఒక మనిషి అంత సిచ్యువేషన్ ని డీల్ చేయలేరు కదా. అలా డీల్ చేయలేరు కాబట్టే దీనికి ఎలాబరేట్ ప్రొటోకాల్స్ ని, ఎలాబరేట్ ప్రొసీజర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు.
సో అసలు ఈ క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి టీటీడీకి ఉన్న ఎస్ఓపిస్ ఏంటి? మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీజర్స్. సో నాకు తెలిసి ఖచ్చితంగా టీటీడీలో ఎలాబరేట్ ప్రొసీజర్స్ ఉండుంటాయి. మరి అసలు ఉండుంటే ఎస్ఓపిస్ ఏంటి, అవి ఎవరు రాశారు? ఒకవేళ ఎస్ఓపి 2015లో రాసుంటే, 2011లో రాసుంటే ఈ ఇయర్ క్రౌడ్కి అనుగుణంగా ఎస్ఓపిని రివైజ్ చేశారా? ఈ ఇయర్ ఇంత క్రౌడ్ వస్తుంది అనే ఎస్టిమేషన్ ఇంటెలిజెన్స్ ముందరే వచ్చిందా? వచ్చిన దాని ప్రకారం ప్రోటోకాల్ రివిజన్ జరిగిందా? దీనంతకే అన్న మాక్ డ్రిల్ జరిగిందా? అసలు ఆ మొత్తం లేఅవుట్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు అథారిటీ. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, బ్యూరోక్రసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ చేసే పని ఇదే. వాళ్ళు ప్రతిదాన్ని ఇంత పకడ్బందీగా చేస్తారు. సో వీళ్ళు ఎక్కడైనా అంటే స్వాతి గారు మీరు చెప్తుంది ఎగ్జాక్ట్లీ పాయింట్. అంటే ఇక్కడ టీటీడీ స్టాండర్డ్స్ గురించి చెప్తే కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు. ఈ స్టాండర్డ్స్ ని క్రౌడ్ మేనేజ్మెంట్ లో పర్టికులర్ గా చెప్పాలంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ రకంగా రన్ అవుతుంది అనేది టీటీడీ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతుంటారు. ఇలాంటి టైంలో పర్టికులర్ గా అటు రామ జన్మభూమి ట్రస్ట్ అధికారులు కూడా వచ్చి టీటీడీకి వచ్చి ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్న టీటీడీలో ఇలాంటి ఘటనలు జరగడం ఈసారి ఎందుకు ఫెయిల్ అయిందని అనుకోవచ్చు? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? హ్యూమన్ ఎర్రర్ అయి ఉండొచ్చు, అదే ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సింది. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఎయిర్లైన్స్ లాంటి వాటిలో మోస్ట్ గ్లోబల్లీ స్టాండర్డ్ చెక్ లిస్ట్లు, ప్రోటోకాల్స్ ఉంటాయి. సో అందుకని ఏదైనా ఎయిర్లైన్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫస్ట్ మిస్టేక్ హ్యూమన్ ఎర్రరా అంటారు. అంటే పైలట్ ఎర్రర్ అయి ఉండొచ్చా అనే ప్రశ్న ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే చెక్ లిస్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు తప్పిదం జరిగిందంటే ఎవరో హ్యూమన్ ఆ చెక్ లిస్ట్ దాటి వాళ్ళ డిస్క్రిషన్ వాడారు, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వాడారు చెక్ లిస్ట్ని దాటి అని. సో అది ఏం జరిగింది, వాళ్ళు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, అంతా ఇన్వెస్టిగేషన్లో కనిపెట్టాలి. ఎనీవే నేను ఆ అనాలిసిస్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. అది కేవలం మనం కూర్చుని ఊహాగానాలు చేసినట్టుంటే అది కరెక్ట్ కూడా కాదు ఈ సమయంలో. సో మూడో విషయం అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ దీనికి ఎలా రెస్పాండ్ అయింది అనేది. సో సీఎం సార్ కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, వెంటనే ఇష్యూ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకోవటం, అక్కడ రియల్ టైం రెస్పాన్స్ని ఏర్పాటు చేయటం, ఆ ఫ్యామిలీస్ని పరామర్శించడం, ఆ ఫ్యామిలీస్కి ఎటువంటి సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ని అంతటిని ఫెసిలిటేట్ చేయటం, హాస్పిటల్లో లాజిస్టిక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవటం. సో ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా మనం ఈ సిచ్యువేషన్ నుండి నేర్చుకోవచ్చు. బట్ ఆన్ ది హోల్ ఓవరాల్గా చూస్తే ఇలాంటి ఘటనలు అసలు జరగకుండా ఉండాలి కదా. ఇలా జరగటంలో ఎంతసేపుకి మనం ప్రభుత్వం అంటాం, అధికారులు అంటాం, నిజంగా ప్రజల బాధ్యత ఏమీ లేదా? అది కూడా మనం ఆ ప్రశ్నను కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదంటారా? ఎస్ స్వాతి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. ఇదే సంఘటనకు సంబంధించి అప్డేట్ వస్తుంది, మీరు అలాగే ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఎస్, అటు తొక్కిసలాట ఘటనలో టీటీడీ వైఫల్యం ఏమీ లేదన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. కొంతమంది అధికారుల వైఫల్యం ఘటనకు కారణమని అంటున్నారు. శ్రీవారి భక్తులందరినీ క్షమాపణ కోరుతున్నామని భానుప్రకాష్ టీటీడీ అంటేనే ఒక నమ్మకం అని చెప్పారు. ఇక వైకుంఠ ఏకాదశికి టోకెన్లు ఇవ్వడానికి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు. ఇక స్విమ్స్ ఆసుపత్రిలో 30 మందికి చికిత్స జరుగుతుందని కూడా తెలిపారు. గాయపడిన వారందరూ కోలుకుంటున్నారని ఆయన చెప్పారు. పద్మావతి మెడికల్ కాలేజీలో బాధితులకు వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులతో పాటు టీటీడీ, అలాగే టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ బోర్డు సభ్యులు కూడా పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఎలా ఉంది ప్రస్తుతం బాధితుల సహాయం ఎలా జరుగుతుంది, వైద్యం ఎలా అందుతోంది? ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరూ కోలుకున్నారు. ఎటువంటి సీరియస్ ఇంజరీస్ లేవు. ఒక మహిళకి మాత్రం ఈ చెస్ట్లో బోన్ ఫ్రాక్చర్ అయింది, దాన్ని కూడా ఎంఆర్ఐ చేసాం, జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరికి ఎటువంటి అపాయం లేదు. ఇప్పటికే 15 మంది దాకా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. లోపల ఇంకొక దాదాపు ఒక 27 మంది ఉన్నారు. వారు కూడా రేపు ఎల్లుంట్లో అందరికీ ఆరోగ్యం కుదురుపడుతుంది, అందరినీ మేము డిశ్చార్జ్ చేస్తాం. సార్, దీనిపైన ప్రధానికి ఏమైనా మీరు వివరాలు అడిగారా, ఏమన్నా మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? నిన్న మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు జరిగినటువంటి సంఘటన మీద నిన్న రాత్రే వారు నాకు ఫోన్ చేయడం జరిగింది, నాకు టీటీడీ చైర్మన్ గారికి. మా దగ్గర వివరాలు తీసుకున్నారు, పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా పురంధేశ్వర్ గారు ఇప్పుడే మాకు ఫోన్ చేశారు, మా రాష్ట్ర హోమ్
ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇప్పుడే వచ్చారు. పూర్తి నివేదిక వారికి ఇచ్చి ఇక్కడ ఏమేం జరిగిందో దీని మీద విచారణకి ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఎక్కడ ల్యాబ్స్ అయింది, ఎందుకోసం ల్యాబ్స్ అయింది, ఎవరు నిర్లక్ష్యంగా వివరించారు, ఆ గేట్ లేదో తొందరపడి ఓపెన్ చేశారని చెప్పి అక్కడ నుండి భక్తులు చెప్తున్నారు. కాబట్టి ఎవరు నిర్లక్ష్యంగా వివరించారు వాళ్ళందరి మీద గట్టి చర్యలు తీసుకుంటారు. అధికారులు నిర్లక్ష్యం అనే భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అధికార నిర్లక్ష్యం ఉన్నట్లుగా అనిపిస్తుందా? ఖచ్చితంగా రిపోర్ట్ వస్తే అసలు ఎక్కడ నిర్లక్ష్యం ఉందో, ఎవరు నిర్లక్ష్యం వహించారో వారి మీద అయితే చర్యలు తీసుకుని మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ప్రభుత్వ పరంగా 25 లక్షల పరిహారం అందించారు. టీటీడీ పరంగా ఎంత సహాయం? సార్, ఇప్పుడు రివ్యూ ఉంది మాకు. రివ్యూ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రివ్యూ అయిన తర్వాత దీన్ని చర్యలు తీసుకుంటారు. ఇది టీటీడీ బోర్డు సభ్యులు భావన్ ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. టీటీడీ పరంగా కూడా ఎంత పరిహారం అందించాలనేది రివ్యూ తర్వాత, సీఎంతో రివ్యూ తర్వాత చెప్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే పద్మావతి ఈ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం అయితే బాధితులకు చికిత్స అందిస్తున్నారు. దీనిపైన అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గేట్లు తెరవడంలో అధికారుల ఏదైతే అక్కడ పోలీసులు కానీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా కూడా భావిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు 6 మంది చనిపోవడం పైన అంతా కూడా విషాదం నెలకొంది. అయితే గాయపడిన బాధితులు ఇప్పటికీ కూడా 30 మంది దాకా ప్రస్తుతం ఇదే పద్మావతి మహిళా ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి బాగానే ఉన్నట్టుగా కూడా తెలుసు. లోపల ఉండే వాళ్ళ పరిస్థితి అందరూ బాగానే ఉందని చెప్తున్నారు. అయితే ఒక మహిళకు మాత్రము చెస్ట్ దగ్గరకు వస్తే ఇంజూర్ అయినట్లుగా కూడా ఇప్పటికే కాసేపు క్రితం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నారు. మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఈ 6 మంది చనిపోయిన ఘటన పైన మాత్రం విచారణ కొనసాగుతుందని, దీనికి కారకులైన వారి పైన కూడా చర్యలు తప్పకుండా ఉంటాయని కూడా కాసేపు క్రితమే బోర్డు సభ్యుడు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే తిరుపతిలో చోటు చేసుకున్న దురదృష్ట ఘటన నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతి పద్మావతి మహిళా మెడికల్ కాలేజ్ దగ్గర తాజా పరిస్థితి. కాసేపటి క్రితమే కూడా మంత్రుల బృందం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న బాధితులు పరామర్శించి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి రానున్నారు. స్వయంగా ఆయన ఏం జరిగిందనేది పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి. ఇక అటు తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎస్ స్వాతి గారు, మనము క్లియర్ గా ఇప్పుడు మా కరెస్పాండెంట్ చెప్పిన వివరాల ప్రకారం కూడా చూస్తున్నాం. అక్కడ క్లియర్ గా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది అండ్ రాజకీయ నాయకులు కూడా ఇదే అంటున్నారు. అసలు అధికారులు ఎందుకు ముందుగా అంటే ఆలోచించలేదు? ఇలాంటి సంఘటన జరగడానికి ఎందుకు ఎక్కడ లోటు జరిగిందని అనుకుంటారు మీరు? అధికారులు ముందు చూపు ఉందో లేదో నేను స్పెక్యులేట్ చేయను. నేను ఇందాక అన్నట్టు అది ఊహాగానాలే అవుతాయి, అది చేయటం కరెక్ట్ కాదు. బట్ జనరలీ మనకి ఇండియాలో అట్లీస్ట్ ఇండియన్ పొలిటికల్ కల్చర్లో 2 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సమస్య వచ్చేదాకా దాని ఎంత తీవ్రత ఉండొచ్చు అని మనం యాంటిసిపేట్ చేయము. ఇందాక మనం పబ్లిక్లో ఎలాంటి జాగ్రత్త ఉండాలి అని డిస్కస్ చేసాం. బట్ అట్ ద సేమ్ టైం ఈ పబ్లిక్ ని మొబిలైజ్ చేసే నాయకులకి అండ్ అడ్మినిస్ట్రేషన్ కి కూడా ఆ జాగ్రత్త అండ్ బాధ్యత ఉండాలి. మనకి అది కూడా ఉండదు. మనకి ఏంటి లాస్ట్ మినిట్ దాకా మన అడ్మినిస్ట్రేషన్ ఓవర్ బర్డెన్ అయిపోయి అండ్ టూ మెనీ టాస్క్స్ వాళ్ళు చేయటం. అసలు యాజ్ ఎ కల్చర్ అసలు సేఫ్టీ అనే కల్చరే మనకి లాస్ట్ ఇన్ ద మైండ్ ఉంటుంది. అంటే ఒక ఇష్యూ వచ్చాక మనకి లోపాలే ఉన్నాయి, లోటుపాట్లే ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటాం. సో ఇన్ జనరల్ అసలు ఒక ఇష్యూని ముందర ప్రివెంట్ చేయాలి. ఒక లాస్ ఆఫ్ లైఫ్ ఉండకూడదు. ఏ ఈవెంట్ జరిగినా అక్కడ వాళ్ళ కంఫర్ట్ మ్యాక్సిమం ఉండాలి అనే కల్చర్ అసలు యాజ్ ఎ సొసైటీనే ఇండియాలో చాలా చాలా తక్కువ ఉంటుంది. సో మన అడ్మినిస్ట్రేషన్ కూడా హెవీలీ ఓవర్ బర్డెన్ విత్ సో మెనీ టాస్క్స్. అంటే జస్ట్ సేఫ్టీకి మాత్రమే అపాయింట్ అయిన అఫీషియల్స్ ఎంతమంది ఉండుంటారు? అంటే ఇలాంటి సిట్యువేషన్స్కి వచ్చిన ప్రజలు జాగ్రత్తగా వెళ్ళేదాకా చూసుకోవటం మాత్రమే వాళ్ళ పని అని ఉండే అఫీషియల్స్ ఎంతమంది ఉంటారు అంటే ఐ రియలీ డౌట్. వాళ్ళకి కనీసం ఇంకో 10 పనులు ఉంటాయి. ఆ 10 పనుల్లోనూ 10 ప్రెషర్లు ఉంటాయి. సో అండ్ మనకి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళే అఫీషియల్స్ని ఎంత కాంపిటెంట్గా ట్రైన్ చేస్తున్నాం అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ట్రైన్ చేస్తున్నాము. ఎగ్జామ్స్కి చాలా బాగా కష్టపడతాం. కొంతమంది హై లెవెల్ అఫీషియల్స్కి పీరియాడిక్ ట్రైనింగ్స్ జరుగుతాయి. ఆ తర్వాత వాళ్ళ ట్రైనింగ్స్ మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఒకళ్ళు ట్రైనింగ్లో బాగా పర్ఫామ్ చేయలేదు అనుకోండి, కార్పొరేట్ ఉద్యోగంలో అయితే తీసేస్తారు. మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో అలా తీసేస్తామా? తీయము. సో
మన ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక రకమైన పర్ఫామ్ చేయకపోయినా పని జరిగిపోతుంది అనే ఒక కల్చర్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓవర్ బర్డన్డ్ నేచర్, అంటే చాలా పనులు ఒకళ్ళతోనే చేయించడం ఉంది. అండ్ నెక్స్ట్ హై లెవెల్ ఆఫ్ స్పెషలైజేషన్ లేదు. అంటే ఒక్క స్పెసిఫిక్ ఏరియాకి స్పెషలిస్ట్ వీళ్ళు. ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీతో పోలుద్దాం అనుకోండి, ఆ కంపెనీలో ఒకళ్ళు కోడింగ్ చేస్తే ఒకళ్ళు టెస్టింగ్ చేస్తారు, ఇంకొకళ్ళు దాని గురించి సర్వీస్ సపోర్ట్ ఇస్తారు. అదే మీరు పబ్లిక్ కంపెనీలో చూడండి, వాళ్ళే కోడ్ రాయాలి, వాళ్ళే టెస్ట్ చేయాలి, దానికి ప్రాబ్లం వస్తే వాళ్ళే సర్వీస్ చేయాలి. సో ఈ స్పెషలైజేషన్ లేకపోవటం వల్ల కూడా మన అడ్మినిస్ట్రేషన్ చాలా విషయాల్లో వెనక్కి పడుతుంది. ఇలాంటి విషయాల్లో దాని ఖరీదు ఏంటంటే ప్రాణాలు, వేరే విషయాల్లో దాని ఖరీదు ఏంటంటే భారతదేశంలో చదువు వేరే దేశాలతో పోలిస్తే కాంపిటెంట్ గా లేదు, వైద్యం వేరే దేశాలతో పోలిస్తే కాంపిటెంట్ గా లేదు. సో ఎన్నో విషయాల్లో మనం వెనకబడడానికి కారణం ఏంటంటే ఇది కూడా ఒక కారణం, ఇది మాత్రమే కారణం, బట్ ఇది కూడా ఒక కారణం. సో మీరు ప్రభుత్వ ఉద్యోగులు మనం ఎంతవరకు నిందించవచ్చు అంటే వాళ్ళకి సంబంధించి ఇన్ని లార్జర్ ఇష్యూస్ ఉన్నాయి అని నేను పాయింట్ చేస్తున్నాను. స్వాతి గారు, అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత 6 చనిపోయారు, ఇంకా చాలా మంది మెడికల్ బెడ్ పైన ఉన్నారు, వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత అక్కడ సీఎం రావడం కానివ్వండి, పవన్ కళ్యాణ్ రావడం కానివ్వండి, అండ్ మాజీ సీఎం జగన్ కూడా వస్తున్నారని తెలుస్తుంది. సో వీళ్ళందరూ ఇప్పుడు విజిట్ చేస్తున్నారు ఆ ప్లేస్ ని, అక్కడ ఏం జరిగింది అనే దాన్ని కూడా అంతా చూస్తున్నారు. సో దీనిపైన జనాలు కూడా అసలు ఇప్పుడు రావడం ఎందుకు, ముందే వస్తే ఇలాంటి అధికారులు కొంచెం స్ట్రిక్ట్ గా పనిచేసేవారు కదా అంటూ కూడా కొంతమంది భక్తులు ఈ రకంగా అనుకుంటున్నారు. సో దీనికి మీరేమంటారు, మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? అంటే మన దేశంలో ఇది ప్రాబ్లం కూడా కదండి. నా వీధి బల్బు పనిచేయకపోతే అది నా మున్సిపల్ కౌన్సిలర్ ఫిక్స్ చేయాలి, కానీ చీఫ్ మినిస్టర్ వచ్చి ఫిక్స్ చేయకూడదు కదా. నా మున్సిపల్ కౌన్సిలర్ కరెక్ట్ గా పనిచేస్తే నా స్ట్రీట్ లైట్ పనిచేస్తుందా లేదా అనే ఇష్యూ ఉండదు. సో మనం ప్రతిదానికి చీఫ్ మినిస్టర్ని, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ని, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ని ఎక్స్పెక్ట్ చేయటం మనకున్న పెద్ద ప్రాబ్లం. సో ముందర వాళ్ళు రావక్కర్లా, తర్వాత వాళ్ళ లీడర్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు రివ్యూ చేసుకోవడం, వాళ్ళు రావాలా వద్దా అనేది నేను కామెంట్ చేయలేను. కానీ సో ముందర వాళ్ళు ఎందుకు రావాలి? టీటీడీ కంటూ ఒక బోర్డును ఏర్పరిచారు. ఆ బోర్డులో మొత్తం రాష్ట్రం, యాక్చువల్లీ 2 రాష్ట్రాలు, ఇన్ఫాక్ట్ 3 రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు ఎక్కడ నుండి అయితే తిరుపతికి ఎక్కువ మంది భక్తులు వస్తారో ఆ రాష్ట్రాల్లో నుండి సభ్యులందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఆ రాష్ట్రం నుండి ఎంతమంది రావచ్చు, ఏ సమయాల్లో రావచ్చు, అక్కడ నెక్స్ట్ ఎంత లాజిస్టికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇదంతా డెసిషన్స్ తీసుకోవడానికి పూర్తిగా కేపబుల్ అయిన ఒక బాడీ ఉంది టీటీడీ. సో ఇప్పటికీ మనం అధికారులు బ్లేమ్ చేస్తున్నాం, మా టీటీడీని ఎందుకు బ్లేమ్ చేయట్లేదు? దీనికి చీఫ్ మినిస్టర్ని కాదు కదా బ్లేమ్ చేస్తుంది. మేబీ మనం బ్లేమ్ చేస్తే అధికారుల తర్వాత టీటీడీని బ్లేమ్ చేయాలి. రాజకీయ నాయకులు కూడా కన్వీనియంట్ గా అధికారులను అంటారు కానీ టీటీడీ బోర్డు సభ్యులను అనమనండి. సో అంత కాంపిటెంట్ బోర్డు ఉన్నప్పుడు అసలు ఆ బోర్డుని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం? టీటీడీ బోర్డుకి వెళ్ళడానికి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? అంటే వాళ్ళకి ఈ స్కిల్ సెట్ ఉండాలి, ఈ మాత్రం అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఉండాలి, ఇలా ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? ఆర్ కేవలం మీరు ఒక పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి అయితే సరిపోతుందా? సో ఆ టీటీడీ బోర్డుకి సపోర్ట్ చేసే ఎగ్జిక్యూటివ్ స్ట్రక్చర్ ఏంటి? ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాంపిటెన్స్ ఏంటి? ఆ టీటీడీ సభ్యులకి సపోర్ట్ చేసే అఫీషియల్స్ కాంపిటెన్స్ ఏంటి? వీళ్ళకి రియల్ అడ్మినిస్ట్రేషన్ కి. సో టీటీడీ ఒక ఇండిపెండెంట్ బాడీ, దానికి చిత్తూరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి, తిరుపతి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి, ఇంకా దాని చుట్టుపక్కల ఉన్న వేరే జిల్లాల అడ్మినిస్ట్రేషన్లకి లింక్స్ ఎలా ఉంటాయి? వీళ్ళందరూ కలిపి ఎలా ఆపరేట్ చేస్తారు? వీళ్ళందరినీ నడిపించే నాయకులు ఎవరు? సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి కదా. సో ఇప్పుడు ఒక రోజు తిరుపతికి ఇంతమంది వెళ్తున్నారంటే ఎన్నో జిల్లాల నుండి వెళ్తుండొచ్చు. ఆ అన్ని జిల్లాల లీడర్లు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? పొలిటికల్ లీడర్స్ ఇవ్వాలా, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఇవ్వాలా? మరి ఆ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కూడా లోపం కదా. ఎవరు కమ్యూనికేట్ చేయకపోతే ఇంతమంది వస్తున్నారని ఇక్కడ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో రియల్ టైం ఇంతమంది వస్తున్నారు అని చెప్పి తిరుపతిలో వాళ్ళకి తెలిస్తే ఆ తిరుపతి అడ్మినిస్ట్రేషన్ టీటీడీ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తుందా? సో ఈ బాధ్యత ఎవరిది అనేది కూడా స్పష్టంగా అర్థం కావట్లేదు. మనం అధికారులు అంటున్నాం, ఏ అధికారులు? టీటీడీ అధికారులా, జిల్లా అధికారులా, పోలీస్ అధికారులా, లేకపోతే క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి అధికారులు ఉన్నారా? సో మనం చాలా ఈజీగా బ్రాడ్గా మాట్లాడేసి ఒక 2-3 రోజులు దీని గురించి డిస్కస్ చేసి ఆ ఫ్యామిలీస్కి సంబంధించి నష్టపరిహారాలు ఇచ్చి ఇష్యూని క్లోజ్ చేసేస్తాం.
మళ్ళీ ఇలాంటి ఇష్యూ వచ్చేదాకా మనం అసలు దీని గురించి డిస్కస్ చేయం. ఎస్ఓపీస్ రాసుకుంటాం, వాటి గురించి మాక్ డ్రిల్స్ చేయము, వాటి గురించి ప్రిపరేషన్ ఉండదు. మళ్ళీ ఎక్కడో ఏదో రాష్ట్రంలోనో ఏదో దేశంలోనో ఇష్యూ వస్తే మళ్ళీ అప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం అని చూస్తాం. సో బ్రాడ్గా మన సేఫ్టీ కల్చర్ మారనంత వరకు మనకున్న పాపులేషన్కి ఎక్కువ ఇల్లిటరేట్స్ ఉన్న సమాజం మంది, ఎక్కువ దైవ భక్తి ఉన్న సమాజం మనది. ఇలాంటి సమాజంలో అండ్ ఎక్కువ మంది జనాభా ఉన్న సమాజం, ఇలాంటి సమాజంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎంతో హై అలర్ట్గా ఉండాల్సిన దేశం మంది. ఇవన్నీ లెసన్స్ అవుతున్నాయి, కాకపోతే చాలా పెయిన్ఫుల్ లెసన్స్ అవుతున్నాయి. స్వాతి గారు, అండ్ ఇంకొకటి మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా ఒక రకంగా ఆలోచింపజేసే అంశాలే. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాము. అండ్ ఎలాంటి టికెట్లు అయినా ఏమైనా కూడా ఎలాంటి సేవలకు సంబంధించి అయినా కూడా అన్నీ ఆన్లైన్లో జరుగుతుంది. అండ్ టీటీడీ ఆ ఫెసిలిటీ ఇస్తుంది కూడా. అండ్ ఈ టోకెన్ల విషయంలో మాత్రం ఆఫ్లైన్లో ఇవ్వడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. సో కంప్లీట్గా టీటీడీ ఆన్లైన్గా చేయడం వల్ల కూడా ఏమైనా ఉంటుందా? అంటే మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకోవచ్చా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూస్తుంటే? దీని నుండి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మీరు అన్నట్టు ఆలోచన నాకు రాలేదు. మరి అన్నిటికీ ఆన్లైన్లో ఇష్యూ చేస్తూ మరి దీనికి ఆఫ్లైన్లో ఎందుకు ఇష్యూ చేశారు అనేది నాకు తెలియదు. మేబీ లాస్ట్ మినిట్లో అన్న డెసిషన్ తీసుకున్నారా, ఎందుకు దీన్ని 1 month ముందరే. సో ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఏ రోజు వస్తుంది అనేది 1 month ముందరే తెలుస్తుందా అండి? తెలుస్తుంది. సో 1 month ముందరే మన దర్శనం టీటీడీలో బుక్ చేసుకోవచ్చు కదా ఆన్లైన్లో. సో అలా ఇది కూడా పెట్టేసి ఉండొచ్చు. సో మనం 1 month ముందరే ప్లాన్ చేసుకుని ఉండే అవకాశం ఉంది అని ఇప్పుడు మీరు చెప్పాక నాకు అర్థం అవుతుంది. మరి అది ఎందుకు చేయలేదు? ఏమన్నా లాజిస్టికల్ ఇష్యూస్ వచ్చాయా? ఎందుకంటే వెబ్సైట్ డెవలప్ చేయడం పెద్ద విషయం కాదు, ఆ వెబ్సైట్ని పాపులరైజ్ చేయడం పెద్ద విషయం కాదు. సో మరి అసలు ఐ డోంట్ నో, నేను కామెంట్ చేయలేను. మరి ఎందుకు ప్రయత్నించి ఉండొచ్చు, ఎక్కడ గ్యాప్ వచ్చింది అనేది నాకు తెలియదు. మేబీ మీరు సంబంధించిన అఫీషియల్స్ని అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు దీనికి అంటే మీరు కూడా ఒక యాజ్ ఏ నార్మల్ భక్తురాలిగా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు, ఇంత క్యూ లైన్, ఇంత రష్ ఉన్నప్పుడు నార్మల్గా మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అక్కడ రష్ ఉంటే నార్మల్గా క్యూ లైన్ బదులు QR కోడ్ ఇవ్వడం జరుగుతుంది, ఆన్లైన్లో చేసేసుకోండి, స్కిప్ ద క్యూ లైన్ అని ఇలాంటివి మనం చూస్తుంటాం. సో ఇక్కడ టెంపుల్స్లో కూడా ఇలాంటివి పెడితే బాగుంటుందని అనుకుంటారా? మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ డివోటీ? షూర్. లైక్ అది టెక్నాలజీ యాక్చువల్లీ చాలా ఇష్యూస్ ని సాల్వ్ చేసింది కదా. ఇన్ఫాక్ట్ టీటీడీలోనే టెక్నాలజీని భయంకరంగా యూజ్ చేస్తారు టీటీడీలో. సో టీటీడీకే చాలా రిచ్ లెసన్స్ ఉన్నాయి, మనం కూడా సలహా ఇవ్వక్కర్లేదు. సో ఐ థింక్ దే కెన్ స్టార్ట్ యూజింగ్ సచ్ సొల్యూషన్స్. బట్ నాకు ఆల్రెడీ ఉండుంటాయి, ఎందుకు జరగలేదు ఐ కాంట్ కామెంట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి స్వాతి గారు మీ టైం ఇచ్చినందుకు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని అటు సీఎం చంద్రబాబు అన్నారు. ఇది క్షమించాల్సిన తప్పు కాదన్నారు. కలెక్టర్, ఎస్పీ, టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీ ఎందుకు సవ్యంగా చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. 2000 మందే పడతారని తెలిసి 2500 మందిని లోపలికి ఎందుకు పంపించారని ఆరోపించారు. కొత్త ప్లేస్ లో కౌంటర్లు ఏర్పాటు చేసినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి కదా అని కూడా ఆయన సూచించారు. ఇక బాధ్యత తీసుకున్న వారు పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని కూడా సూచించారు. టికెట్ల పంపిణీ కేంద్రం దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక ఆఫ్లైన్, ఆన్లైన్ లో ఎన్ని టికెట్లు జారీ చేశారని కూడా ఆరా తీశారు. ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందని కూడా అడిగారు. తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టెడ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. హ్యాపీగా అందరూ దర్శనం చేసుకున్నారు. ఈసారి 16 మంది
తొక్కిసలాట ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొక్కిసలాట ఘటనపై అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న నారాయణ వనం తహసీల్దార్ జయరామయ్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బుధవారం రాత్రి 8:20 ప్రాంతంలో క్యూ లైన్ లో ఉన్న ఒక వృద్ధ మహిళ శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆమెను బయటకు రప్పించే క్రమంలో అక్కడున్న భద్రతా సిబ్బంది గేట్ తెరుస్తుండగా క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారని, దీంతో ఊహించని ప్రమాదం జరిగిందని అన్నారు. ఒకరినొకరు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని తహసీల్దార్ జయరామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఒక మహిళను కాపాడే ఘటనలో 6 బలయ్యారు, పలువురు గాయపడ్డారు. మీడియా ట్రెండ్ ఒక పక్కకి రండి. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెట్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని 9 ప్రాంతాలలో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరాగి పట్టేడ వద్ద ఈ దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుపతిలో ఏర్పాట్లు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ తొలుత నిర్ణయించింది. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9 గంటల నుంచి భక్తులను పంపించడం మొదలు పెట్టారు. దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి. మరీ ముఖ్యంగా బైరాగి పట్టేడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. ఈ ఘటనలో 6 భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చి ఒప్పుకోకూడదు అంటున్నా. అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికి తిరుమల చరిత్రలోని తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తులు మరణాలు సంభవించాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనుండగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లే మృత్యు వేదికలయ్యాయి. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్లు జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో పలు చోట్ల తొక్కిసలాట జరిగింది. అందులో బైరాగి పట్టేడ కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు, ఇంత విలవిలలాడారు. ఈ విషాదంలో 6 మరణించగా వారిలో 5 మహిళలే. తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్ రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటల్లో గాయపడిన వంటి ఘటనలు జరిగినప్పటికీ మరణాలు మాత్రం సంభవించడం ఇదే మొదటిసారి.
ఎసిక తొక్కిసలాట ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తిరుపతి కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒక్కొక్కరిగా అటు నేతలు కూడా వస్తున్నారు, అండ్ పరిస్థితి ఏంటి అసలు అక్కడ? సునీత, కాసేపటి క్రితమే చంద్రబాబు ఏదైతే ఘటన జరిగిన ప్రదేశం బైరాగిపేట పార్కును పరిశీలించారు. అనంతరం నేరుగా తిరుపతిలో బాధితులు చికిత్స పొందుతున్న పద్మావతి మహిళా మెడికల్ కాలేజీకి కూడా రావడం జరిగింది. అక్కడ బాధితులను ఆయన పరామర్శించారు. అలాగే ఈ ఘటన పైన పూర్తి వివరాలు కూడా చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. మరి కాసేపట్లో ఆయన టీటీడీ పరిపాలనా భవనానికి చేరుకొని అక్కడ అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా జరుపుతారు. అనంతరం మీడియా సమావేశం ఉంటుంది. అయితే ఈ బైరాగిపట్టిన పార్కులో పరిశీలన సందర్భంగా ఏదైతే గేటు దగ్గర తొక్కిసలాట జరిగిందో అవన్నీ కూడా చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. దీనిపైన అధికారులను తీవ్ర స్థాయిలో ఆయన ఫైర్ అయ్యారు. అటు కలెక్టర్, టీటీడీ ఈవో పైన, ఇతర అధికారుల పైన కూడా ఆయన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇంతమంది భక్తులు వస్తారు, ఒక పార్కులో 2,000 మంది మాత్రమే అక్కడ పట్టే అవకాశం ఉన్నప్పుడు 2,500 మందిని ఏ విధంగా అలౌ చేస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలి కదా, వాట్సాప్ గ్రూప్ లాంటివి పెట్టుకోవాలి కదా, ఎప్పుడెప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవాలి, సమయంలో రద్దీ ఎలా ఉంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది ఇలా చేస్తే తాను ఉపేక్షించేది లేదంటూ కూడా చాలా సీరియస్ గానే చంద్రబాబు అధికారుల విషయంలో రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చిందని చెప్పి కూడా చంద్రబాబు వాళ్ళ ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పచ్చు. ఆ తర్వాత నేరుగా ఆయన తిరుపతి ఆసుపత్రికి రావడం జరిగింది. తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీలో బాధితులందరికీ కూడా ఆయన భరోసా ఇచ్చారు. అక్కడ ప్రస్తుతం 28 మంది ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఒక్క మహిళకు మాత్రం కొంచెం ఇంజూరీ, గాయాలు ఎక్కువగా ఛాతీ భాగంలో జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అందరూ సేఫ్ గానే ఉన్నట్లుగా, ఎవరికి ప్రాణాపాయం లేదన్నట్లుగా కూడా వైద్యులు ముఖ్యమంత్రికి చెప్పడం కూడా జరిగింది. ఆయన వాళ్ళందరితో కూడా మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున 25 లక్షలు చనిపోయిన వారికి పరిహారం ఇచ్చినట్లుగా కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మిగతా వారి వైద్య ఖర్చులు కూడా భరిస్తున్నట్లుగా కూడా చంద్రబాబు చెప్పారు. అనంతరం ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన తిరుపతి ఏడీ బిల్డింగ్ లో రివ్యూ మీటింగ్ జరుపుతారు. అసలు మొత్తం ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎక్కడ వైఫల్యం చోటు చేసుకుంది, గతంలో ఇప్పుడు ఇలాంటి సందర్భాలు లేవు కదా, మరి ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ, ఇంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఎందుకని ఇలా జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో ఆయన ప్రతి ఉన్నతాధికారిని ఆయన ప్రశ్నించనున్నారు. దానికి సంబంధించి ఎక్కడ సమన్వయ లోపం జరిగింది, అలాగే పోలీసులు వైఖరి ఎలా ఉంది, పోలీసులు ముఖ్యంగా పోలీసుల పైన ప్రస్తుతం ఆరోపణలు వస్తున్న పరిస్థితి, ఒక డిఎస్పీ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ గేటు తెరవడంలో, అందుకని తొక్కిసలాటలో కొంతమంది చనిపోవాల్సి వచ్చిందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దానిపైన పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ఆదేశించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఆయన రివ్యూ మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత దీనిపైన చంద్రబాబు తన అభిప్రాయాలు నేరుగా మీడియా ముందు ఆయన వ్యక్తం చేస్తారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా తిరుపతి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం ఆయన ప్రస్తుతం నేరుగా బైరాగిపేట పార్కులో తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనకు ప్రస్తుతం ఆయన వస్తున్నారు. ఆయన పరిశీలించిన తర్వాత ఆయన కూడా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి కూడా భరోసా ఇస్తారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఆయన కూడా ఈ రోజు రానున్నారు. వచ్చి ఆయన కూడా ఏదైతే ఈ ఘటనా ప్రదేశాన్ని పరిశీలించడంతో పాటు ఆసుపత్రిలోని బాధితులను కూడా పరామర్శిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుపతిలో నిన్న చోటు చేసుకున్న దురదృష్ట ఘటన, 6 మంది చనిపోయిన ఘటన పైన అటు రాష్ట్ర వ్యాప్తంగా గట్రా పొలిటికల్ గా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. అటు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా పరస్పరం తీవ్ర ఆరోపణలకు కూడా ఇది ఒక కారణంగా తయారైన పరిస్థితి అయితే ఉంది. దీంతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సీరియస్ గా తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. దానికి తగ్గట్టుగా కూడా సంబంధిత కారకులైన అధికారుల పైన కూడా చర్యలు తీసేదానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద వ్యవహారం అయితే ప్రస్తుతం పొలిటికల్ గా కూడా హీట్ ని పెంచిన నేపథ్యంలో దీనిపైన ఖచ్చితంగా ఏదో ఒక కఠినమైన చర్యలే ముఖ్యమంత్రి తీసుకుంటారని చెప్పి కూడా అంతా భావిస్తున్నారు. అలాగే టీటీడీలో ప్రక్షాళన చేయాలి, టీటీడీలో అధికారులు కూడా ఉదాసీనతగా ఉన్నారన్న ఆలోచనతో కూడా చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు బోర్డును, ఇటు టీటీడీ అధికారులను ఇద్దరిని కూడా ఈ రోజు రివ్యూ మీటింగ్ లో ఆయన ప్రశ్నించనున్నారు. దీనిపైన ఆ తర్వాత రివ్యూ మీటింగ్ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద నిన్న విశాఖపట్నంలో ప్రధాని పర్యటనలో ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా ఈ ఘటన, ఈ విషయం తెలియడంతో తిరుపతిలో 6 మంది, అది కూడా దర్శన క్యూ లైన్ లో తొక్కిసలాటలో చనిపోయారని తెలియడంతో ఇటు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపు నేషనల్ మీడియా కూడా ప్రధానంగా దీనిపైన ఫోకస్ చేయడంతో చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి. వెంటనే
తిరుపతికి వస్తున్నట్టుగా నిన్ననే ప్రకటించాయని ఈ రోజు మొత్తం కూడా అక్కడ స్వయంగా ఎక్కడెక్కడ ఏమేం జరిగింది మొత్తం ఆ ప్రదేశాలు కూడా ప్రస్తుతం స్వయంగా పరిశీలిస్తున్నారంటే ఖచ్చితంగా దీనిపైన ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారనేది కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లోనే రివ్యూ మీటింగ్ స్టార్ట్ అవబోతోంది. అనంతరం కూడా చంద్రబాబు దీనిపైన బహిరంగంగా మీడియా ముందు ప్రకటన చేసే అవకాశం ఉంది. సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ. తొక్కిసలాట ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొక్కిసలాట ఘటనపై అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నారాయణవనం తహసీల్దార్ జయరామయ్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి 8:20 ప్రాంతంలో క్యూ లైన్ లో ఉన్న ఒక వృద్ధ మహిళ శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆమెను బయటకు రప్పించే క్రమంలో అక్కడున్న భద్రతా సిబ్బంది గేటు తెరుస్తుండగా క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారని, దీంతో ఊహించని ప్రమాదం జరిగిందని చెప్పారు. ఒకరినొకరు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని తహసీల్దార్ జయరామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఒక మహిళను కాపాడే ఘటనలో 6 బలయ్యారు, పలువురు గాయపడ్డారు.